హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ డీఏలపై సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా అయితే మారాయి. ముఖ్యంగా డీఏ బకాయిల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి పోలికలు ఆసక్తికరంగా అయితే ఉన్నాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో డీఏలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగినా దాదాపుగా అన్నిటిని అయితే క్లియర్ చేస్తూనే వచ్చారు. చివరగా 2 డీఏలు పెండింగ్‌లో ఉండగా అందులో ఒకదాన్ని ఎన్నికల ముందు విడుదల చేసి రెండో డీఏను కూడా జీవో ఇచ్చి మరీ వెళ్లారు. జీవో ఎంఎస్ నంబర్ 28 అండ్ 30 అండి. ఒకటి మార్చిలో ఇంప్లిమెంట్ అయింది. రెండవది తర్వాత 3 నెలలకి ఇంప్లిమెంట్ అయిందనమాట. సో, మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు కూడా ఆ జీవోల ఆధారంగానే వస్తున్నవే. కానీ, ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులకు దాదాపు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను ఎప్పుడు ఇస్తారో ఇస్తారో లేదో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రావటం లేదు. మధ్యంతర భృతి ఐఆర్ మరియు పీఆర్సీ విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో జగన్ ప్రభుత్వం 27% ఐఆర్ ఇచ్చి చివరకు ఫిట్‌మెంట్ 23%కి తగ్గించి ఉద్యోగులు ఆగ్రహానికి గురి అయ్యారు, వ్యక్తం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్ళు పూర్తయినా సరే ఇంకా పీఆర్సీ కమిటీని కూడా వేయలేదు. ఐఆర్ ఊసే ఎత్తటం లేదు. 10 ఏళ్లకోసారి పీఆర్సీ అనే ఆలోచన ఉద్యోగులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సో, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం 10,000 మందికి ఓపీఎస్ వంటి నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రధాన పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది అని విమర్శలు వస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా సకాలంలో డీఏలు మరియు వేతన సవరణ జరగకపోతే ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టపోతాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐఆర్ ప్రకటించకపోతే ఉద్యోగ సంఘాలు పోరాటాన్ని మరింత ఉధృతం చేసేలాగా అయితే కనిపిస్తోంది.